హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లాయిస్ వ్లాగ్స్. ఈ రోజు మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కర్రీకి కొంచెం డిఫరెంట్ గా ఉండే బంగాళదుంప చికెన్ కర్రీని చేద్దాం. అవునండి, నాన్ వెజ్ లో వెజ్ యాడ్ చేసి వండితే సూపర్ గా ఉంటుంది. సరే, ముందుగా ఒక పాత్రలో ఆయిల్ తీసుకుని వేడైన తర్వాత బాగా కడిగిన చికెన్ వేయండి. నేను స్కిన్ తో ఉన్న చికెన్ ని ఇష్టపడతాను. స్కిన్ ఇష్టపడని వాళ్ళు స్కిన్లెస్ చికెన్ వండండి. ఇప్పుడు కొంచెం పసుపు, కళ్ళుప్పు ఇంకా కరివేపాకు యాడ్ చేయండి. చికెన్ కొంచెం వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరకాయని కలిపి కచ్చా పచ్చా పేస్ట్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు యాడ్ చేయండి. నేను పైన చెక్కు తీయకుండా వేసాను. ఇలా అయితే బంగాళదుంపలు నలిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేయండి, లేదంటే మీరు ఎండు కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేయండి. టమాటాలని మిక్సీ జార్ లో అలా 2 తిప్పులు తిప్పితే చాలు. ఇప్పుడు మూత పెట్టి కూరని కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి కూరకి తగినన్ని హాట్ వాటర్ యాడ్ చేయండి. ఏ కూరలో అయినా వాటర్ యాడ్ చేయాల్సి వస్తే ఓన్లీ హాట్ వాటర్ మాత్రం యాడ్ చేయండి. అప్పుడు కూర చప్పగా అవ్వదు, టేస్ట్ మారదు. ఇప్పుడు కొంచెం కసూరి మేతి ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేయండి. కసూరి మేతి ఓన్లీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ కసూరి మేతి కూరకి మంచి ఫ్లేవర్ అండ్ అరోమా ఇస్తుంది. అలా ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో మూత పెట్టి కూరను మగ్గనివ్వండి చాలు. ఇక దీన్ని మీ ఇష్టం వచ్చిన దానిలో కలిపి తినేసేయండి. అంటే రోటీ, చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ, బగారా రైస్, వైట్ రైస్ ఇలా అన్నిట్లోకి సూపర్ గా ఉంటుంది. మీరు దేనిలో కలిపి తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.